భారీగా డిమాండ్ ఏర్పడింది. దీన్ని క్యాష్ చేసుకుంటూ కొందరు బ్లాక్ లో టికెట్లు అమ్ముతున్నట్లు ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ₹1000 టికెట్ 5000కు, బ్లాక్ టికెట్లు లక్షలకు విక్రయిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఉప్పల్ స్టేడియం వద్ద క్రికెట్ అభిమానులు సందడి ప్రారంభమైంది. ఈ సీజన్లో హైదరాబాద్ లో జరుగుతున్న ఆఖరి మ్యాచ్ కావడంతో అభిమానులు భారీగా తరలివస్తున్నారు. దీంతో టికెట్లకు భారీగా డిమాండ్ ఏర్పడింది. దీన్ని క్యాష్ చేసుకుంటూ కొందరు బ్లాక్ టికెట్లు కూడా అమ్ముతున్నట్లు ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ₹1000 టికెట్ 5000కు, బ్లాక్ టికెట్లు లక్షకు విక్రయిస్తున్నట్లుగా చెబుతున్నారు. వీటికి ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ తేజ లైవ్ లో అందిస్తారు. తేజ, చెప్పండి, ఉప్పల్ స్టేడియం వద్ద ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? అలాగే అభిమానులు టికెట్లు దొరక్క ఇబ్బంది పడుతూ, అలాగే మండిపడుతూ కూడా వాళ్ళు వెనుతిరిగినటువంటి సంఘటనలు కూడా మనం విజువల్స్ లో చూడటం జరిగింది. తాజా పరిస్థితి ఏంటి తేజ? హైదరాబాద్ లో జరిగేటువంటి ఆఖరి మ్యాచ్ కావడంతో మొత్తంగా అభిమాన క్రికెటర్లను కూడా చూడాలి, ప్రత్యక్షంగా ఈ మ్యాచ్ ను తిలకించాలి అని చెప్పి అభిమానులంతా కూడా, అంటే క్రికెట్ అభిమానులంతా కూడా చాలా విరివిగా కూడా చాలా ఎక్కువ మంది అధిక సంఖ్యలో కూడా ఇక్కడ పాల్గొనబోతున్నారు. వారంతా కూడా ఇంకా మరి ఒక 2 గంటల్లో కూడా ఇక్కడ ఉప్పల్ స్టేడియంలో ఈ మ్యాచ్ ప్రారంభం కాబోతున్నటువంటి నేపథ్యంలో ఒక్కొక్కరిగా అయితే మాత్రం ఎంత ఎండ ఉన్నప్పటికీ కూడా ఎండలకు సైతం లెక్క చేయకుండా వారంతా కూడా ఇప్పటికే ఇటు ఉప్పల్ స్టేడియం కి అయితే చేరుకుంటున్నారు. చాలా మంది టికెట్లు దొరక కొంత అవస్థ పడినప్పటికీ, చాలా తీవ్రంగా ఇబ్బంది పడినప్పటికీ కూడా, అంటే నిరుత్సాహానికి గురైనప్పటికీ కూడా టికెట్ దొరికినటువంటి ప్రతి ఒక్కరు కూడా, అంటే సుమారు 39,000 మంది సీటింగ్ కెపాసిటీ ఉన్నటువంటి నేపథ్యంలో అందులో 3,000 టికెట్ల వరకు కూడా కాంప్లిమెంటరీ టికెట్లుగా ఉన్నాయి. ఇంకా 36,000కి సంబంధించినటువంటి టికెట్లు ఏవైతే ఉన్నాయో వారంతా కూడా అందరూ ఒక్కొక్కరిగా ఇప్పటికే స్టేడియం దగ్గరికి చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో హైదరాబాద్ బెంగళూరుకి సంబంధించినటువంటి మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. ఈ మ్యాచ్ ను తిలకించడానికి, అత్యంత ఆసక్తిగా తిలకించడానికి అయితే మాత్రం అందరూ ఇక్కడికి చేరుకుంటున్నారు. ఇక్కడ ఒక పండుగ వాతావరణమే నెలకొంది అన్నట్లుగానే మనం చెప్పాలి. లక్ష్మి, అయితే తేజ, మనం చూసుకుంటే బ్లాక్ టికెట్లు కూడా అమ్ముతున్నట్లు, అంటే ₹1000 టికెట్ ధర 5000కు, అండ్ అలాగే బ్లాక్ లో టికెట్లు కూడా లక్షల కొద్దీ వెలపెట్టి అమ్ముతున్నట్లుగా ఫ్యాన్స్ మండిపడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఫ్యాన్స్ దీని మీద ఏమైనా స్పందించి మాట్లాడడం జరుగుతుందా తేజ? ఖచ్చితంగా లక్ష్మి, అంటే కొంతమంది ఎవరైతే ఇటు టికెట్లు దక్కని వారు ఉన్నారో, లేదంటే టికెట్లలో కొంత ఈ డిస్ట్రిక్ట్ యాప్ అనేటువంటిది ఏదైతే ఉందో, ఈ డిస్ట్రిక్ట్ యాప్ లో కాకుండా ఒక ఫేక్ యాప్ కూడా ఉంది. ఆ ఫేక్ యాప్ ద్వారా కూడా కొంతమంది విక్రయించేటువంటి టికెట్లు విక్రయించే ప్రయత్నం చేశారు. అలాంటి వాళ్ళ దగ్గర కొంత మోసపోయామని చెప్పి ఇటు పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపైన ఇటు ఎస్ఓటి పోలీసులు చాలా తీవ్రంగా కూడా దీనిపైన శ్రమించారు అన్నట్లుగానే చెప్పాలి. మొత్తంగా మల్కాజ్గిరి పోలీసులు అయితే దీనిపైన పూర్తి స్థాయిలో దృష్టి సారించడంతో పాటు ఎవరైతే బ్లాక్ టికెట్లు అమ్ముతున్నారో వారి భారతం పట్టేటువంటి విధంగా ఇప్పటికే 10 మందిని అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తున్నారు. అంటే ఏ విధంగా, ఎందుకు ఎవరు ఎట్లా తీసుకున్నారు, ఇవన్నీ ఎట్లా విక్రయిస్తున్నారు అనేటువంటి ఆ పైన కూడా పూర్తి స్థాయిలో ఎస్ఓటి పోలీసులు కూడా ఆరాయి తెప్పిస్తున్నారు. కానీ ఇక్కడ చాలా మంది, అంటే రేట్లు సాధారణ రేట్ల కంటే ఒక 20 నుంచి 30%, లేదంటే కొన్ని టికెట్లు అయితే 40% వరకు పెంచేసి, అంటే ఒక 20 నుంచి 30,000, 40,000, 50,000 వరకు కూడా అత్యధికంగా కూడా ఇది చేశారు. అత్యధికంగా కూడా, అంటే ఎక్కువ బ్లాక్ టికెట్లను ఎక్కువ అధిక ధరకి విక్రయించడంతో చాలా మంది నిరుత్సాహపడ్డారు. ఎందుకంటే తమ అభిమాన క్రికెటర్, ప్రత్యేకించి ఇక్కడ విరాట్ కోహ్లీ ఈ రోజు ఆడుతున్నటువంటి నేపథ్యంలో విరాట్ కోహ్లీని చూడటానికే చాలా మంది ఇక్కడికి వచ్చేటువంటి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఫ్యాన్స్ అంతా కూడా సగం కంటే ఎక్కువ మంది విరాట్ కోహ్లీని చూడాలి, విరాట్ కోహ్లీ ఆటను నేరుగా తిలకించాలి అనేటువంటిది
వచ్చే విధంగా అయితే వస్తున్నారు. వారంతా ఎక్కడ చూసినా ఎవరిని కదిలించినా గానీ విరాట్ కోసమే వచ్చాం అని చెప్తున్నారు. కానీ ఈ బ్లాక్ టికెట్లు అనేటువంటి కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా మొత్తంగా పోలీసులు అయితే మాత్రం చాలా చాకచక్యంగా ఎవరైతే ఈ బ్లాక్ టికెట్లు అమ్ముతున్నారో వారందరూ భరతం పట్టేటువంటి ప్రయత్నం అయితే పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తూనే ఉంది. మొత్తంగా మల్కాజ్గిరి పోలీస్ అయితే ప్రత్యేకించి పూర్తి స్థాయిలో ఎవరు ఈ విధంగా విక్రయిస్తున్నారు అనేటువంటి రాకెట్ పైన కూడా జల్లెడ పట్టేటువంటి పరిస్థితి తీసుకొచ్చినప్పటికీ కూడా ఈ బ్లాక్ టికెట్లు అమ్మటం వల్ల ఎవరైతే నేరుగా తిలకించాలనుకున్నారో వారు పూర్తి స్థాయిలో తిలకించలేకపోయారు, నిరుత్సాహానికి గురయ్యారు అన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే స్టేడియం లోపల స్టేడియం వెలుపల కూడా ఒక పండుగ వాతావరణం నెలకొంది. మరి కాసేపట్లో ఈ హైదరాబాద్ బెంగళూరు మ్యాచ్ ప్రారంభం కాబోతుంది అన్నట్లుగానే మనం చెప్పాలి. అయితే తేజ, ఈ సీజన్ లో హైదరాబాద్ లో జరగబోయేటువంటి ఆఖరి మ్యాచ్ కావడంతో ఫ్యాన్స్ లో కూడా చాలా ఉత్కంఠ నెలకొని ఉంది. అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి, అండ్ ఏ టైం కి మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది, అండ్ తాజా అప్డేట్ ఏంటి మ్యాచ్ పై తేజ? ఖచ్చితంగా లక్ష్మి, ఎందుకంటే నిర్ణీత సమయానికి సరిగ్గా 7:30 ఇది ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ బెంగళూరు ఈ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. ఈ మ్యాచ్ ప్రారంభం అయినంతరం అంటే ఇద్దరు తమ జట్టు గెలుస్తుందంటూ కూడా, ఎందుకంటే సదూర ప్రాంతాల నుంచి కొంతమంది కర్ణాటక నుంచి కూడా వీక్షించడానికి వచ్చిన వారు ఉన్నారు ఇక్కడికి. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి నలుమూల నుంచి కూడా వచ్చినారు, కొంతమంది బాంబే నుంచి కూడా వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. వీరంతా కూడా పూర్తి స్థాయిలో మ్యాచ్ అయితే తిలకించడానికి సిద్ధమవుతున్నారు. ఏదైనా కానీ ఇది SRH కి అంటే ఇటు RCBకి మొత్తం ఢీ అంటే టఫ్ అయితే జరగబోతుంది. మా టీం గెలుస్తుంది అనేటువంటి అంచనాలు కూడా భారీగా పెరిగినాయి. వేడిగా జరగబోతుంది మ్యాచ్ అన్నట్లుగానే మనం చెప్పాలి లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ తేజ ఫర్ యువర్ మోర్ అప్డేట్స్. ఇక్కడికి వస్తే వివిధ బ్లాక్లు అమ్ముతున్నాను, ఇక్కడ కూడా వచ్చి ప్రయత్నాలు చేస్తాను, ఎక్కడ దొరకడం లేదు. ఆశలు నిరాశలుగా చెప్తున్నాయి ఇక్కడ రావడం. కానీ ఎంత అసలు బ్లాక్ లో అయినా కానీ చాలా భారీగా రేట్లు చెప్తున్నారంట కదా. 1000 రూపాయల టికెట్ అనేది కూడా 10,000, 15,000 చెప్తున్నారు. ఈ విధంగా రేట్లు పెట్టడం అభిమానులకి కన్నీటి కావడం అనేది చాలా బాధాకరం. మరి అసలు